నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మరొక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. రాగి పిండితో ఆవిరి కుడుములు చాలా బలమైన బ్రేక్ఫాస్ట్ అండి. సాఫ్ట్ అండ్ స్పాంజీగా చాలా బాగుంటాయి. ఇలా మనం వారంలో ఒక్కసారైనా ఇలా మన డైట్లో రాగి కుడుములను తీసుకుంటే మన ఒంటికి చాలా మంచిది. అలాగే ఇందులోకి మంచి రుచిగా హెల్దీగా చట్నీని కూడా చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఈ సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా పిండిని ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెలోకి అరకప్పు మినపప్పును తీసుకోండి. ఇక్కడ నేను మినపగుళ్ళను వాడుతున్నాను. మీరు కావాలంటే మినపప్పునైనా తీసుకోవచ్చు. ఇందులోనే ఒక అర టీ స్పూన్ మెంతులను తీసుకొని 1-2 సార్లు బాగా కడగండి. ఇలా కడిగిన పప్పులోకి మళ్ళీ నీళ్ళను తీసుకొని నానబెట్టాలి. ఇప్పుడు రాగుల్ని నానబెట్టడానికి మరొక గిన్నెను తీసుకోండి. ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పుడి కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతతో 1.5 కప్పు వరకు రాగుల్ని తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక అరకప్పు ఇడ్లీ రైస్ని తీసుకోండి. ఇక్కడ నేను ఇడ్లీ రైస్ని వాడుతున్నాను కదా, మీరు కావాలంటే ఇడ్లీ రైస్కి బదులుగా రేషన్ బియ్యమైనా లేదా బ్రౌన్ రైస్ అయినా వాడొచ్చు. ఇప్పుడు ఇందులోకి కూడా నీళ్ళను తీసుకొని బాగా కడగండి. రాగుల్ని కొంచెం ఇలా పిసికినట్టుగా చేస్తూ నీళ్ళనేవి తెల్లగా వచ్చేంత వరకు బాగా కడగాలి. చూడండి, మనం రాగులు కడిగేటప్పుడు ఇలా నల్లగా వస్తాయి. నీళ్ళనేవి తెల్లగా వచ్చేంత వరకు బాగా కడిగి తీసుకోండి. సో ఇలా కడిగి నీళ్ళు తీసుకున్నాక కడిగిన పప్పు రాగుల్ని ఒక 3-4 గంటలు నానబెట్టండి. 4 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చక్కగా నానాయి కదా, పప్పు రాగులు చక్కగా నానిపోయాయి. సో వీటిని గ్రైండ్ చేయడానికి ముందుగా మరొక గిన్నెలోకి ఒక అరకప్పు అటుకులను తీసుకోండి. అటుకుల్ని కూడా ఒకసారి బాగా కడిగి 5 నిమిషాలు నానబెట్టామంటే చక్కగా నానుతాయి. ఇప్పుడు గ్రైండ్ చేయడానికి ఇక్కడ నేను మిక్సీ గిన్నెలో గ్రైండ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే పప్పుని గ్రైండర్లో గ్రైండ్ చేసి రాగుల్ని మిక్సీలో గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. సో ఇలా పప్పుని తీసుకున్నాక ఇందులోనే నానబెట్టిన అటుకుల్ని కూడా తీసుకొని కొంచెం అంటే సరిపడా నీళ్ళను కొంచెం కొంచెంగా వేస్తూ మెత్తగా గ్రైండ్ చేయండి. ఇక్కడ మనం పప్పు రాగుల్ని సపరేట్గా నానబెట్టాం కాబట్టి ముందుగా పప్పుని కొంచెం సరిపడా నీళ్ళను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తగా బాగా గ్రైండ్ చేయాలి. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ పప్పు పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం. మనం పిండిని పులియబెడతాం కాబట్టి ఇలా కొంచెం పెద్ద గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ మిక్సీ గిన్నెలోకి రాగుల్ని తీసుకోండి. సో ఇలా వీలైతే అన్ని రాగుల్ని ఒకేసారి తీసుకోండి, లేదా సగం సగం తీసుకొనైనా గ్రైండ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం తక్కువగానే నీళ్ళను తీసుకొని బరకగా గ్రైండ్ చేయండి. అన్నీ కలిపి నానబెడితే పప్పుని మెత్తగా రాగుల్ని ఇలా రవలా గ్రైండ్ చేయడం వీలు కాదన్నట్టు నేను సపరేట్గా నానబెట్టి తీసుకున్నానండి. అలాగే చూడండి, మనకు పిండి అనేది ఇలా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. సో ఈ కన్సిస్టెన్సీలో మనం పిండిని ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగా పులుస్తుంది. అలాగే కుడుములు కూడా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని కనీసం 8 నుండి 10 గంటల సేపు నానబెట్టండి. ఇప్పుడు కొంచెం వాతావరణం చల్లగా ఉంది కాబట్టి 12 గంటల వరకు నానబెట్టినా సరిపోతుంది. మరుసటి రోజు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఓవర్ నైట్ అంతా నానబెట్టి చూపిస్తున్నానండి. కనీసం 12-13 గంటలు అయ్యింది. పిండి కూడా చక్కగా పులిసింది కదా. ఇలా మనం పిండి పులిసిన తర్వాత చేస్తే కుడుములు చాలా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇక్కడ నేను ఆవిరి కుడుములు చేయడానికి ఇడ్లీ ప్లేట్స్ని వాడుతున్నాను. మీ దగ్గర ఇలాంటి ఇడ్లీ ప్లేట్స్ లేకపోతే ఏదైనా గిన్నెలో అయినా లేదా ఇంట్లో ఉండే టిఫిన్ ప్లేట్స్కైనా కొంచెం ఆయిల్ని రాసైనా పిండిని తీసుకోవచ్చు. ఇప్పుడు అన్ని ప్లేట్స్లోకి సగం వరకు పిండిని తీసుకుందాం. మీకు ఆవిరి కుడుములు అనేవి కొంచెం లావుగా రావాలంటే 30 వరకైనా తీసుకోవచ్చు. సో ఇలా పిండిని తీసుకున్నాక స్టాండ్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని ఆవిరిపై ఉడికించడానికి నేను మరో పక్కన కొంచెం పెద్దగా ఉండే ఇడ్లీ ప్యాన్ తీసుకున్నాను. మీకు ఆవిరి కుడుములు స్టాండ్ అనేది ఇలా పట్టేటట్లుగా ఇడ్లీ కుక్కర్ ఉంటే సరే, లేదంటే నార్మల్గా గిన్నెలో అయినా లేదా కుక్కర్లో అయినా విజిల్ పెట్టకుండా ఉడికించుకున్నా సరిపోతుంది. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం పిండి తీసుకున్న ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని చక్కగా కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికించండి. అదే మీరు ఇడ్లీ ప్లేట్స్లో సగం కంటే పిండిని ఎక్కువగా తీసుకున్నట్లయితే 25 నిమిషాల వరకు ఉడికించండి. సో ఒక పక్కన ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఇందులోకి మనం టేస్టీగా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ కోసం ఇంకొక ప్యాన్ని తీసుకొని ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి.
ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇలా పప్పు అనేది కొంచెం దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 4 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కొద్దిగా కరివేపాకుని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి కాడలతో సహా ఒక పిడికెడంత కొత్తిమీర ఆకును తీసుకొని కలపండి. కొత్తిమీర ఆకుని మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. స్టవ్ ఆఫ్ చేశాక ఇలా వేడి మీదే ప్యాన్లోకి తీసుకొని ఒకసారి బాగా కలిపామంటే సరిపోతుంది. ఇలా చూడండి దోరగా ఫ్రై అయిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని, అలాగే 4-5 పొట్టుగోలు చేసిన వెల్లుల్లిపాయల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్కను, రుచికి సరిపడా ఉప్పుని, చిన్న చింతపండు రెబ్బను తీసుకోండి. మరి ఎక్కువగా అవసరం లేదు, ఇలా కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని బాగా గ్రైండ్ చేసి తీసుకుందాం. సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపు కోసం ఒక 2-3 టీ స్పూన్ల నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలను, 1/4 టీ స్పూన్ ఇంగువ, 2 కట్ చేసిన ఎండుమిరపకాయ ముక్కల్ని, అలాగే కొద్దిగా కరివేపాకును తీసుకొని పోపుని బాగా ఫ్రై చేసి చట్నీలోకి తీసుకోండి. ఇలా మనం చాలా సింపుల్గా మంచి రుచితో చట్నీని హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పచ్చి కొబ్బరి కొత్తిమీరకు కాంబినేషన్తో చేసిన ఈ చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మరో పక్కన 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. 20 నిమిషాల తర్వాత మూత తీసి మనకు ఈ ఆవిరి కుడుములు ఉడికాయో లేదో తెలియడానికి చాకుని కానీ లేదా ఇలా స్పూన్తో కానీ గుచ్చి చూడండి. తడి లేకుండా వచ్చిందంటే చక్కగా ఉడికిపోయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బయటికి తీసుకుందాం. చాలా ఈజీగా మనం ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ప్లేట్స్ నుండి తీసుకుందాం. సన్నగా ఉండే స్పూన్తో ఇలా చుట్టూ ఒకసారి లూజ్ చేసి ఇలా తీసుకోండి. చాలా ఈజీగా వస్తుందండి, ప్లేట్కి అతుక్కోకుండా. సో ఇలా ఒక్కొక్కటిగా తీస్తూ ప్లేట్లోకి తీసుకుందాం. ఒక్కరికి ఈ ఒక ప్లేట్ ఇడ్లీ అయితే సరిపోతుంది. కొంచెం ఎక్కువగా తినేవారు 1.5-2 వరకైనా తినచ్చు. సో మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని డెఫినెట్గా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.